ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం చోటు చేసుకున్నటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మాల్వియా నగర ప్రాంతంలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ బేస్మెంట్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా రావడం జరిగింది. ఇక రెస్టారెంట్ బేస్మెంట్లో మొదలైనటువంటి మంటలు క్షణాల్లోనే భవనం అంతటా కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదం పైన బుధవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం 9:45 సమయంలో ఢిల్లీ అగ్నిమాపక సేవల విభాగానికి సమాచారం అందింది. ఇక వెంటనే క్షణాల్లోనే స్పందించినటువంటి అధికారులు ఘటనా స్థలానికి పలు అగ్నిమాపక శకలాలను కూడా పంపించినట్లుగా ఫైర్ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో భవనం లోపల చాలామంది చిక్కుకుపోయినట్లుగా అనుమానించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించారు. మంటలను అదుపు చేస్తూనే లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఇది ఒక రెస్టారెంట్లో ఉదయం పూట అందులో పనిచేయడానికి వచ్చినటువంటి కార్మికులందరితో పాటుగా ఉదయం టిఫిన్ టైంకి వచ్చేటువంటి కస్టమర్లతో సహా చాలామంది కూడా ఈ యొక్క రెస్టారెంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కారణం చేతానే ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదంలో మరింతమంది మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం మేరకు మనకు 18 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. దీంతో దేశంలోనే ఇది అత్యంత పెను ప్రమాదంగా భావించబడుతుంది అగ్ని ప్రమాదం. ఈ మధ్యకాలంలో అగ్ని ప్రమాద ఘటనల్లో ఈ స్థాయిలో మరణాలు సంభవించినటువంటి ఘటన ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టి ఈ యొక్క దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఘటన తాలూకు దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దానికి గల కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా లేకుంటే ఇతరత్ర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, రెస్టారెంట్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని నిబంధనలు పాటించారా, ఒకవేళ ఆ ప్రమాదం జరిగినా కూడా ఇంత భారీ స్థాయిలో ప్రాణాపాయం జరగడానికి గల కారణాలు ఏంటి, అక్కడ లోపాలు ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి అగ్ని కిలలు పక్కనున్నటువంటి వాటికి కూడా ఆ మంటలు అంటేటువంటి అవకాశం ఉండడం చేత వాటిని త్వరగా ఉదయం నుంచి 9:45 నుంచి అక్కడిగా నాన్ స్టాప్గా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. దీంతో అక్కడ ఆ యొక్క రెస్టారెంట్లో ఇంకెక్కడైనా కూడా అక్కడ మృతదేహాలు పడిపోయి ఉన్నాయా, అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితులు ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి ఆ ఫ్లోర్లో వెతికేటువంటి పరిణామాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఒక దారుణమైనటువంటి ఘటన ఈరోజు ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైపోయింది. అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. వీలైతే ఆ నియర్ బై ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్లను కూడా అప్రమత్తం చేశారు. అందులో గాయాల పాలైనటువంటి వారిని, ఎవరైతే గాయాల పాలై తీవ్రంగా ఉన్నటువంటి వారిని తక్షణమే రక్షించడం కోసం అన్ని రకాల సహాయక చర్యలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా ప్రస్తుతానికి 18 మంది అక్కడ మృతి చెందారనేటువంటి వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్త కూడా ఇప్పుడు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ये बेसमेंट से निकाले गए हैं तीसरी अभी सभी के साथ और निकालो थोड़ा